ఆఖరి నిమిషంలో అద్భుతాలు జరుగుతాయనే నమ్మకం నాకుందని నేను మీకు ముందే చెప్పాను కదా. నాకంతా మంచి జరుగుతుంది. చూస్తూ ఉండండి. యాగం దగ్గరకు అందరూ ఆహ్వానితులే. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఆ అవనికి పూజలు వ్రతాలు బాగానే కలిసొస్తాయి కదా. రేపు ఏమైనా జరగొచ్చు. అవును నిహారిక, గతంలో అలాంటివి రుజువయ్యాయి కూడా. రేపు అవని యాగం సవ్యంగా జరిపించకుండా ఏదో ఒక రకంగా అడ్డుపడతాను. ఏంటి బావా అంత దిగులుగా ఉన్నా? నువ్వు దిగులుగా లేవా? సంతోషంగా ఉన్నావా? సంతోషంగా ఉండకపోవచ్చు, కానీ ధైర్యంగా ఉన్నాను. మనం ఒకరినొకరం ఓదార్చుకోవడానికి ఈ మాటలు బాగానే ఉంటాయి గాని రేపేం జరగబోతుందో మనకైతే తెలుసు కదా. అంతా మంచి జరుగుతుంది. జరగకపోతే మనం విడిపోయినట్టే కదా. అలా మాట్లాడుకు బావా. నాకైతే మనం రేపొక్కరోజే కలిసి ఉంటాం అనిపిస్తుంది. ఎందుకలా మాట్లాడుతున్నావు? రేపు జరగబోయే యాగం మనకెంతో మేలు చేస్తుంది చూడు. నీ ప్రయత్నాల్లో నువ్వు ఎక్కడా నిరుత్సాహపడకుండా ఉండటం కోసం నా వంతు బాధ్యతగా నేను చెయ్యాల్సింది చేశాను. ఇంకా నా వల్ల కూడా ఏం కాదు. గడువు దాటిపోయిందంటే మన పరిస్థితి ఏంటో ఆలోచించు. జరగరాందేదైనా జరిగిందంటే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండక తప్పదు. నువ్వు నిహారికతో ఉన్నా కూడా ఈ జన్మకి నువ్వే నా భర్తవే. నేను కూడా ఈ జన్మకి నువ్వే నా భార్యవని అనుకుంటున్నాను. అలా అని నేను నిహారికకు భర్తగా ఉండలేను. అంతకంటే నరకం మరొకటి ఉండదు. నువ్వు త్యాగానికి సిద్ధపడగలవేమో గాని నేను సిద్ధపడలేను. ఈరోజు నువ్వు ఇన్ని కష్టాలు పాలు కావడానికి కారణం నేనే కదవని. నువ్వెలా కారణం అవుతావు బావా? మొదటి చూపులో నేను నిన్ను చూసి ప్రేమించకపోయుంటే, చెన్నైలో నేను నీకు తాళి కట్టకపోయుంటే ఈరోజు పరిస్థితులు ఇలా ఉండేవి కాదు కదా. అప్పుడలా జరగకపోయుంటే నా మేనమామ కుటుంబాన్ని మిస్ అయిపోయి ఉండేదాన్ని కదా బావా. అప్పుడలా జరుగుండకూడదు అని నేనెప్పుడూ అనుకోలేదు బావా. అలా జరగకపోయుంటే నేను దురదృష్టవంతురాల్ని అయ్యుండేదాన్ని. నీ కంటిరే పక్కలనే కన్నీటిలోన కాదని నా ఊపిరాగిన ఉసురు పోయిన వదిలిపోనని. పంతులు గారు చెప్పండమ్మా. పూజకి సంబంధించిన అన్నీ వచ్చేసినట్టే కదా? వచ్చేసాయమ్మా. ఇక రావాల్సింది యాగం జరిపించుకునే దంపతులు మాత్రమే. దగ్గరలోనే ఉన్నారు పంతులు గారు. 5 నిమిషాల్లో ఉంటారు. మంచిదమ్మా. బావా, అత్తయ్య వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. వచ్చేస్తారులే. ఈరోజు అందరూ వస్తారు, ఎవ్వరూ మిస్ కారు. నువ్వు చేయించే ఈ యాగం మీద బాధ్యతతో కంటే నీ మీద పంతంతోనైనా వస్తారు.
ఏ ఆటంకం లేకుండా యాగం జరిగేలా చూడండి పంతులు గారు. యజ్ఞయాగాదులు జరిపించేటప్పుడు ఏ దిక్కు నుంచైనా గండాలు రావచ్చమ్మా. అలాంటి గండాలు ఎదురు రాకుండా మనమే జాగ్రత్తగా ఉండాలి. యాగంలో ఎలాంటి అపశృతి జరగకుండా నేను చూసుకుంటానమ్మా. యాగం జరగకుండా చూసే దుష్టశక్తులేమైనా నీ శత్రువుల రూపంలో ఉంటే వారిని ఆపే ప్రయత్నం నువ్వే చూసుకోవాలి. యాగం విషయం చెప్పినప్పటి నుంచి నిహారిక పిచ్చిక్కిపోయినట్టు తిరుగుతుంది. ఈ యాగానికున్న పెద్ద గండం నిహారికే. నిహారికను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. అవని యాగం జరిపించకుండా చేస్తానన్నావు. నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా చాలా కూల్గా ఉన్నావు. ఏంటి విషయం? ఇక్కడ నీది ప్రేక్షక పాత్ర లేదంటే యాగం ఆపే విలన్ పాత్ర? నా ప్రయత్నాల్లో నేనున్నాను. ఏం చేయబోతున్నావేంటి? నేను అరేంజ్ చేసిన నా మనుషులు ఈ పాటికే నేను చెప్పిన చోటికి బయలుదేరుంటారు. నేననుకున్నట్టే అంతా జరుగుతుంది. అవని ఈ యాగంతో ఏదో అద్భుతం జరిపించేసి విజయం సాధించేద్దాము అని అనుకుంటుంది. అవనికి ఓటమి తప్పదు. ఇంతకీ ఏం చేయబోతున్నావు? ముందు యాగం దగ్గరికి వెళ్దాం, తర్వాత అన్ని విషయాలు చెప్తాను. పంతులు గారు, అమ్మా. యాగంలో కూర్చోబోయే పుణ్య దంపతులు వచ్చేశారు. నమస్కారం. నమస్కారం అమ్మా. మరో 10 నిమిషాల్లో కార్యక్రమం మొదలవుతుంది. సరే పంతులు గారు, నువ్వు చెప్పిన ప్రకారమే యాగం చేయడానికి గుడికొచ్చాం. ఇది నీకు ఆఖరి రోజు, ఆఖరి అవకాశం. మా అబ్బాయి ఆచూకీ తెలియకపోతే రేపు నువ్వు నా కొడుకుని వదిలి మా ఇంటి నుంచి బయటికి పోవాల్సుంటుంది. మామూలుగా కాదు, లాయర్ గారు తయారు చేసిన వివాహ బంధం రద్దు చేసుకునే అగ్రిమెంట్ మీద సంతకం చేసి మరీ వెళ్ళాలి. నీ ఆపరేషన్ అజ్ఞాత్ ఈ రోజుతో పూర్తి కాబోతోంది. విజయమో అపజయమో చూద్దాం. అంతిమ విజయం నాది అవుతుందని చెప్పాను కదా. విర్రవీగ కవని, ముందు యాగమైతే విజయవంతంగా పూర్తి చేయించు. అవని ఎన్ని మాటలన్నా రేపైతే శ్రీకర్ని వదులుకోక తప్పదు. మీరెంత వాదించుకున్నా మా సమస్యకు పరిష్కారం అంతా దైవం చేతిలో ఉంది. గొడవలు లేకుండా అందరం ప్రశాంతంగా యాగం చేసుకుందాం. బావా, ఏమైంది? ఎందుకలా వచ్చేసావు? యాగం చేయిస్తున్నావు బాగానే ఉంది, బట్ ఈ యాగం వల్ల మనకు ఆ సూరమ్మ గురించి ఎలా తెలుస్తుంది? సూరమ్మ ఈ గుడి దగ్గరకు వస్తుంది బావా. వాట్? నేను వేసిన ప్లాన్ ప్రకారం ఆ సూరమ్మ గుడి దగ్గరకు ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతున్నాను. ప్లానా? నాకంతా అయోమయంగా ఉంది. అసలు నీ స్కెచ్ ఏంటో నాకు క్లియర్గా చెప్పావని. నేను హెడ్ నర్స్ రాజీ గారిని మరోసారి కలిశాను బావా. నా మేనత్త కుటుంబం అంటే నాకు ప్రాణం. నా కుటుంబాన్ని చెడు నుంచి నేను కాపాడుకోవాలి, ప్రమాదంలో పడకుండా చూసుకోవాలి. అందుకే నా ఆరాటమంతా. దయచేసి నన్ను అర్థం చేసుకుని నాకు మీ వంతు సాయం చేయండి. డబ్బుకి ఆశపడి ఆ రోజు పాపం చేశాను అని అన్నారు కాబట్టి ఆ పాపాన్ని కడిగేసుకోండి. సూరమ్మ ఎక్కడుంటుందో చెప్పండి. ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా.
సూరమ్మ ఆ కుటుంబం ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు. తెలిస్తే చెప్పకుండా ఉండను. నిహారిక వచ్చి మిమ్మల్ని బెదిరించినందుకు భయపడుతున్నారా? భయపడ్డానమ్మా, కాదనడం లేదు. కాని నా భయం కంటే చేసిన పాపానికి నివృత్తిగా నేనేదో ఒకటి చెయ్యాలి. అందుకే నేను నీకు సహాయం చెయ్యాలని అనుకుంటున్నాను. అయితే మీకెప్పుడైనా సూరమ్మ కనబడితే నాకు వెంటనే ఫోన్ చేయండి. సరేనమ్మా. నేననుకోవడం మాత్రం సూరమ్మ ఖచ్చితంగా బస్తీలోనే ఉంటుంది. మీరు వెతకమని అంటున్నారు కదా, మళ్ళీ మళ్ళీ వెతుకుతూనే ఉండండి, ఖచ్చితంగా దొరుకుతుంది. సూరమ్మ ఖచ్చితంగా ఇదే బస్తీలో ఉంటుందనే నమ్మకం నాకు మరింత బలపడింది బావా. అది సరే, సూరమ్మ ఖచ్చితంగా వస్తుందని అందుకే ఏదో ప్లాన్ వేశానని అన్నావు కదా, అదేంటో చెప్పు. సూరమ్మ గురించి మనం గడప గడప వెతికాం, అయినా దొరకలేదు. మనం కొన్ని గడపలను మిస్ అయి ఉండొచ్చు. అందుకే సంకల్పసిద్ధి యాగంను అడ్డుపెట్టుకుని ఒక ఆలోచన చేశాను. దానిని బస్తీలో అమలు చేశాను. అదేంటంటే, అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే. రేపు గుడిలో మా అత్తయ్య మావేలు సంకల్పసిద్ధి యాగం చేసుకుంటున్నారు. అందులో ఒక మొక్కుంది. ఆ మొక్కు ప్రకారం 55 వయసు పైబడిన మహిళకు వెండి కాయిన్ను బహుమతిగా ఇస్తున్నాం. ఇంకా మీ ఇంట్లో ఆ వయసు వారెవరైనా ఉంటే ఖచ్చితంగా పంపించండి. సరేనండి, వస్తాను. మంచిదండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఇంతకు ముందు బంగారం ధర ఎంతుందో ఇప్పుడు వెండి ధర ఇంచుమించుగా అంతగా పలుకుతుంది. కాబట్టి మీ ఇంట్లో 55 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళ ఎవరైనా ఉంటే రేపు గుడి దగ్గరకు పంపించండి. యాగంలో వెండి కాయిన్ ఇస్తాం. సరేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. బాబు, ఈ ఏరియాలో ఏ ఏ ఇళ్లకి న్యూస్ పేపర్ వెళ్తుందో ఆ పేపర్లలో ఈ పాంప్లెట్స్ ఉండాలి. సరేనా? 1000 పేపర్లకి 100 రూపాయలక్క. డబ్బుల గురించి ఆలోచించద్దు. ఇది చాలా ముఖ్యమైన కార్యం. ఈ విషయం బస్తీలో అందరికీ తెలియాలి. సరే అక్క. తీసుకో. వెళ్ళు. థ్యాంక్స్ అక్క. యాగం చేయడానికి అత్తయ్య వాళ్ళు ఒప్పుకోగానే వెంటనే అన్ని పనులు టకటక చేసేశాను బావా. యాగం దగ్గర ఇవ్వబోయే బహుమతి గురించి బస్తీలో అందరికీ తెలిసిపోయి ఉంటుంది. సూరమ్మ వాళ్ళు లో క్లాస్ వాళ్ళు అయింటారు. ఈ రోజుల్లో ఉచితంగా వచ్చేదాన్ని ఎవరూ వదులుకోవడానికి సిద్ధపడరు. వెండి కాయిన్కి ఆశపడైనా సూరమ్మ వస్తుందని, ఆ అమ్మవారు సూరమ్మను పిలిపిస్తుందని నా నమ్మకం. సరే, నీ నమ్మకం ప్రకారమే సూరమ్మ వస్తుందని అనుకుందాం. సూరమ్మ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, మరి సూరమ్మను ఎలా గుర్తుపట్టగలం? అంత ఆలోచించిన దాన్ని ఆ విషయం కూడా ఆలోచించకుండా ఉంటానా చెప్పు? దానికి కూడా ఒక ఉపాయం ఆలోచించాను. నాతో రా. ఏమైంది? ఎందుకలా లాక్కొచ్చారు? మాతో ఏ విషయం చెప్పకుండా నీకు నువ్వే ఏవేవో ప్లాన్లు వేసుకుని చెయ్యాల్సినవి చేసుకుంటూ పోతున్నావు. మేమేమో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తెల్ల మొహాలేసుకుని చూస్తున్నాం. అసలు ఇక్కడ ఏం జరగబోతుందో మాకు తెలియాలి. అవును, మాకు తెలియాలి. అసలు నీ ప్లాన్ ఏంటి? దాని రిజల్ట్ ఏంటి? అవని అనుకున్నట్టుగా ఈ రోజు మా తమ్ముడు గురించి తెలుసుకోబోతుందా? అవని ఎందుకంత ధైర్యంగా ఉంది? చెప్తాను, కూల్గా వినండి. అవని రుద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తిరిగొచ్చిన తర్వాత మనకి ఒక నర్సు ఫోటో చూపించింది, గుర్తుందా? గుర్తొచ్చింది. అయితే అవని ఆ రాజీ ఫోటోతో ప్రయత్నం చేసి ఆ రాజీని కలుసుకుంది. ఆ రాజీ ద్వారా సూరమ్మ అనే ఆవిడ గురించి తెలుసుకుంది. ఆ సూరమ్మ దగ్గర వేదవతి గారి రెండో కొడుకున్నట్టు సమాచారం సేకరించింది. నాకు తెలిసి ఆ రాజీ ద్వారా సూరమ్మను కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. యాగం ముగిసే సమయానికైనా సూరమ్మ జాడ తెలిసిందంటే
ప్రమాదం నుంచి బయటపడినట్టే అని ఆ అవని అనుకుంటుంది. అందుకే ఆ అవనికి అంత అవకాశం ఇవ్వకుండా నా మనుషులను ఆ రాజీ ఇంటికి పంపించాను. ఈ పాటికి ఆ రాజీని పట్టుకొనుంటారు. బావున్నారా? అందరూ బావున్నారా? బండి స్టార్ట్ చేసి రెడీగా పెట్టు. అలాగే. పదా. ఆ రాజీని అవని యాగంలో వాడుకుందామని ప్లాన్ చేసుకొని ఉంటే గనక అడ్డంగా బుక్ అయిపోయినట్టే. రాజీ ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేదు. వామ్మో వామ్మో, నాకు తెలియకుండా ఇంత నడిపిస్తున్నావా? నిన్ను మాత్రం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. అవనికి నాకు మధ్య బయట జనాలకు కనిపించని యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నేనే గెలవాలి. ఆ అవని ఓటమిని చూసి నేను ఆనందించాలి. నువ్వే ఇన్ని ప్లాన్స్ లో ఉంటే నీకంటే 4 ఆకులు ఎక్కువ చదివిన అవని ఇంకెన్ని ప్లాన్స్ లో ఉందో. అవునవును, ఎవరినైనా తక్కువ అంచనా వేయొచ్చు గాని అవనిని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అవనిది నాకంటే మాస్టర్ మైండ్ అయి ఉండొచ్చు, బట్ అవనికి ప్రతిసారి నేనడ్డం తగులుతూనే ఉన్నాను. రాజీ లేనిదే సూరమ్మ దొరకదు, సూరమ్మ లేనిదే వేదవతి గారి రెండో కొడుకు దొరకడు. సో రాజీ ఇక్కడికి రాకపోతే అవనికి గెలుపు అసాధ్యం. ఎవరా మీరు? మన ఇద్దరిని ఇక్కడ వదిలేసి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అదే అర్థం కావడం లేదు. అయ్యా, యాగానికి సమయం అయింది. మీరిరువురూ కాళ్ళు చేతులు కడుక్కొని రండి. అలాగే పంతులు గారు, పద. ఈ గుడిలో మెయిన్ ఎంట్రీ దగ్గర ఒక సీసీ కెమెరా, గుడి ఆవరణలో 2 సీసీ కెమెరాలు ఉన్నాయి. గుడి అంతా కవర్ చేయడానికి నేనేం చేశానంటే మరికొన్ని కెమెరాలను అరేంజ్ చేశాను. అటు చూడు బావా, 360 డిగ్రీస్ కవర్ చేయడానికి అలా కొన్ని చోట్ల అరేంజ్ చేయించాను. ఎందుకు? చెప్తాను బావా, రా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. అన్ని కెమెరాస్ కవర్ అవుతున్నాయి కదా? అవుతున్నాయి మేడం. యాగం అయ్యేంత వరకు ప్రతి కెమెరా ప్రతి సెకండ్ని కవర్ చేయాలి. ఎస్ మేడం. ఈ రోజు నా లైఫ్లో అతి ముఖ్యమైన రోజు, గెలుపోటములు తేల్చే రోజు. సో ప్రతి క్షణం నాకు చాలా వాల్యుబుల్. షూర్ మేడం. అసలు ఈ సెటప్ అంతా ఎందుకు అవని? సూరమ్మ వస్తే ఈ కెమెరాల్లో తెలుస్తుంది బావా. గుడికి చాలా మంది వస్తారు, అందులో సూరం ఎవరో ఎలా గుర్తుపడతావు? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది బావా. ఇదంతా ఎందుకు చేయడం? డైరెక్ట్గా రాజీ గారినే గుడి దగ్గరికి తీసుకొచ్చి ఉంచితే సూరమ్మను ఆవిడ ఈజీగా గుర్తుపడుతుంది కదా. నేను కూడా అలాగే అనుకుని ఉదయం ఫోన్ చేశాను, రీచ్ కాలేదు. మరోసారి ఫోన్ చేశాను, రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదు. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. అక్కడ మన మనిషిని ఒకరినుంచాను, రాజీ గురించి తెలుసుకోమని చెప్పాను. నీ ఫోన్ ఇవ్వు బావా. ఎవ్వరికీ అనుమానం రాకుండా సీక్రెట్ ప్లేస్లో ఉంచాను మేడం. ఆ అవ్వని చాలా డేంజర్ మనిషి. మీరు మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి, అర్థమైందా? అలాగే మేడం. ఉంటాను మరి. నేను చెప్పేదాకా వదలకండి. సరే మేడం.